మొక్కలు కూడా ప్రాణశక్తిని కలిగి ఉంటాయి కదా, అటువంటి మొక్కల నుంచి ఉత్పన్నమయ్యే కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, మనం స్వీకరించడం పాపకారకం కాదా? పాముకు పాలు చీమకు పంచదార పోయు కర్మభూమి మనది. పాముకు పాలు పోసి దాన్ని నాగదేవత అని పీలుస్తాం, చీమకు పంచదార వేసి దాని ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇలా ప్రకృతితో కలిసి సహజీవనం చేయటం అనేది భారతీయ జీవన విధానంలో అత్యంత ప్రధాన భూమికను సంతరించుకున్న విషయం. ఇక చెట్లను మనం వృక్షేభ్యో హరికేశేభ్య అంటూ ప్రతినిత్యము రుద్రంలో శివుడు వృక్షస్వరూపమని చెప్పి ఆరాధన చేస్తాం. మరి అలాంటి చెట్టుకు ప్రాణం ఉన్నది. మరి ఆ చెట్టుకు పండిన పండును పూచిన కాయను నువ్వు ఆహారంగా స్వీకరించటం వల్ల ఆ చెట్టు యొక్క జన్మ ధన్యమవుతుంది. ఎలా అంటే మొత్తం సృష్టిని స్థావర జంగమాత్మకముగా అభివర్ణించింది శాస్త్రం. స్థావరం అంటే నిలిచి ఉండేది, జంగమం అంటే తిరిగి ఉండేది. ఇప్పుడు స్థావరాత్మకమైన జన్మను పొందిన చెట్టు తన దగ్గర ఉన్నటువంటి సంపదను వేరే వాళ్ళకి దానం చేయటం ద్వారా తన జన్మను ధన్యం చేసుకోవచ్చు. ఎలాగైతే జీవుడు తన జీవితాన్ని ధన్యం చేసుకోవటం కోసం, తన కర్మ ఫలాన్ని క్షయం చేసుకోవటం కోసం దానాన్ని సాధనంగా ఎంచుకుంటున్నాడో, అలానే పరోపకారాయ ఫలంతి వృక్షాహ, వేరే వాళ్ళ ఉపకారం కోసము తన దగ్గర ఉన్నటువంటి పండును కాయను పువ్వును అందజేస్తూ తన జన్మను ధన్యం చేసుకుంటుంది. ఇప్పుడు ఆ ఆహారాన్ని స్వీకరించటం వల్ల ఆ చెట్టు ప్రాణం కోల్పోవటం లేదు. ఆ చెట్టు నిలబడే ఉంటుంది, ఇంకా పూత పోస్తోంది, కాయ కాస్తోంది, అనేక మంది ప్రాణాలను నిలబెడుతూ ఉంది. ఈ కారణాన ఆ చెట్టు జన్మ ధన్యం అవుతుంది. అందుకే మనం రావి చెట్టును విష్ణు స్వరూపం అంటాం, మర్రి చెట్టుని శివస్వరూపం అంటాం. చెట్టును కూడా దైవంగా కొలిచేటువంటి ఆరాధన విధానం మనకున్నది. చెట్లకు కళ్యాణం చేసి లోక కళ్యాణం కావాలని కోరుకుంటాం. ఇలా ఒక ప్రాణిని చంపి ఆహారంగా స్వీకరించటం దోషమేమో కానీ, పాపం రావచ్చేమో కానీ, అది కూడా ఎవరెవరైతే మాంసాహారాన్ని స్వీకరించవచ్చో వాళ్లకు దోషం లేదు. చంపి తినకుండా చచ్చిన దాన్ని తింటే మంచిది. కానీ అది సాధ్యం కాదు కనుక, అది మన ప్రసంగానికి విషయం కూడా కాదు కనుక, చెట్టు నుంచి పూచినటువంటి కాయను కానీ పండును కానీ ఆహారంగా స్వీకరించటం దోషం కాదు. చెట్లను ధ్వంసం చేయటం, లతలను ధ్వంసం చేయటం, వనారణ్యాన్ని జనారణ్యంగా మార్చటం మాత్రం భరించరాని సహించరాని పాపం. చెట్లను కాపాడుకుందాం, ఆనందంగా జీవితాన్ని గడపటానికి అద్భుతమైన సోపానాన్ని నిర్మించుకుందాం. వృక్షో రక్షతి రక్షితః.